జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆ పోకిరి సినిమాలో ఒక ఆయన చెప్తాడు ఒక డైలాగ్ ఒకటి, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని. ఆ విధంగా మన స్వార్థంలో మన జీవితంలో మనం మునిగిపోయి డబ్బు 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 అని చెప్పేసి ఆ డబ్బు వెనకమిట్టి పడిపోయి మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు ఏం అర్థం కాకుండా పోతాను. ఈ న్యూస్ చూడండి ఒకసారి. మన వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు ఎన్ని దారుణాలు పాల్పడతారో, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండారో, ఎంత చురుగ్గా ఆలోచన చేస్తారో ఒకసారి చూడండి. ఈ న్యూస్ మీకే అర్థం అవుతుంది. ద్వారకా శ్రీకృష్ణుని దివ్యక్షేత్రాలలో అతి విశిష్టమైంది. గుజరాత్లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైనదిగా అందరూ కూడా విశ్వసిస్తారు. ఎందుకంటే అది నిజం కాబట్టి. ఈ ద్వారకా నగరం ప్రస్తుతం గుజరాత్లోని ద్వారకా జిల్లాలో ఉన్నది. ఈ ద్వారకను దేవభూమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ద్వారక నగరాన్ని స్థాపించింది సాక్షాత్తు శ్రీకృష్ణుల వారు కాబట్టి. అర్థమైందా? ఇక ఈ ద్వారకా జిల్లా అనేది గుజరాత్ సముద్ర తీరాన ఉన్నది. ఇక ఈ ద్వారకకు దగ్గరలోనే 51 ల్యాండింగ్ పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా 41 చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ద్వారక జిల్లాకు సంబంధించినవి. ఇక ఈ ద్వీపాలలో అతి పెద్ద ద్వీపం పేరు బెట్ ద్వారకా. ఏంది? బెట్ ద్వారకా. ఈ ద్వీపం 8 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అయితే ఈ బెట్ ద్వారకా ద్వీపం అనేది పాకిస్తాన్కు దగ్గరగా ఉంటుంది. దీంతో మన దేశ జాతీయ భద్రతకు ఈ బెట్ ద్వారకా ద్వీపం అనేది చాలా ముఖ్యమైనదిగా పేర్కొంటారు. అంటే పాకిస్తాన్ కనుక భారత్ మీద సముద్ర మార్గం గుండా దాడి చేయాలంటే ముందుగా పాకిస్తాన్ యుద్ధ నౌకలు, అదేవిధంగా జలాంతర్గాములు ఈ బెట్ ద్వారకా ద్వీపానికి చేరుకోవాల్సి ఉంటుంది. అంటే పాకిస్తాన్ భారత్ మీదకు దాడి చేయడానికి అడ్డంగా మన బెట్ ద్వారకా ద్వీపం అడ్డుగా ఉన్నదన్నమాట. అయితే ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం ఈ బెట్ ద్వారకాలో ఒక నావల్ స్టేషన్ నిర్మించాలని చెప్పేసి భావించింది. చాలా అద్భుతమైన ఆలోచన, మంచిది. అనుకున్నదే తడవుగా అక్కడికి నావల్ ఇంజనీర్లు పంపించారు. అంతే, అక్కడ పరిస్థితులను చూసి ఈ నావల్ అధికారులందరూ కూడా షాక్ అయిపోయినారంట. ఎందుకంటే పూర్తిగా ఖాళీగా ఉండాలని భావించేటువంటి ఈ బెట్ ద్వారకా ద్వీపంలో వేల సంఖ్యలో ముస్లింలు అక్రమంగా వచ్చి నివసిస్తున్నారంట. ఓరే నాయన, ఇదేంద్రా స్వామి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇవన్నీ చిన్న చిన్న ద్వీపాల సమూహం, అదంతా కూడా అక్కడికి పోవాలంటే ఈ పడవల్లోనో ఓడల్లోనో పోవాలా. అలాంటిది వీళ్ళందరూ పోవడం ఏంది, అక్కడ ఇళ్ళు కట్టుకోవడం ఏంది, ఏంది ఇదంతా కూడా. ఈ బెట్ ద్వారకా ద్వీపంలో వందల సంఖ్యలో అక్రమంగా ఇళ్ళు నిర్మించుకొని అందులో నివాసం ఉంటున్నారంట. పైగా 12 మసీదులు, దర్గాలు కూడా నిర్మించారంట. ఎంత దారుణంగా ఉండదు చూడండి. ఏం చేస్తారు మనోళ్ళు, ఏం చేస్తున్నారంటాలే. అంటే మసీదులు, దర్గాలు నిర్మిస్తే ఇక ప్రభుత్వాలు తమను ఏం చేయలేవన్న ధీమాతో ముస్లింలు అక్కడ వాటిని నిర్మించారు. అర్థమైంది మీకు? ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ సమాచారాన్ని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఎందుకంటే ఈ బెట్ ద్వారకా ద్వీపం అనేది గుజరాత్ రాష్ట్రం కిందకే వస్తుంది కాబట్టి. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి గుజరాత్ ప్రభుత్వం కూడా ఒక్కసారిగా అట్నే షాక్ అయిపోయింది. ఏందిరా ఇదంతాను, ఏం జరుగుతుందిరా నాయన అన్నట్టు. అసలు ఇంతమంది ముస్లింలు బెట్ ద్వారకకు ఏ విధంగా పోయినారు, అక్కడ నివాసాలు ఎలా నిర్మించారో తెలియక కొంత అయోమయానికి గురైనారంట. మీకు అర్థమవుతుందా? దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ స్వామి, ఓల్డ్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో, ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచన చేస్తారో, వాళ్ళ వెనకున్నటువంటి దుష్టశక్తులు ఏ విధంగా వాళ్ళని నడిపిస్తున్నాయో మీరు అర్థం చేసుకోండి. ఆలోచించండి ఒకసారి. మెదడు అనేది పాదరసంలా పనిచేస్తే కానీ మనకి ఇదంతా కూడా అర్థం కాదు. అర్థమవుతుందా? అంతే. ఇక గుజరాత్ డాషింగ్ హోమ్ మినిస్టర్ రంగంలో దిగినాడు. ఆ హోమ్ మినిస్టర్ పేరు హర్ష రమేష్ సంఘవి. ఈయనను గుజరాత్కు సంబంధించినటువంటి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పి పిలుస్తారు. అంటే అంత డేరింగ్ పర్సన్ అన్నమాట. మోడీ, అమిత్ షాలు ఏరి కోరి మరీ ఈ హర్ష సంఘవికు గుజరాత్ హోమ్ మినిస్టర్ బాధ్యతలు అయితే అప్పగించారు. ఇక రంగంలో దిగినటువంటి ఈ హర్ష సంఘవి ఏకంగా 20 బుల్డోజర్లను, 100 ట్రాక్టర్లను నౌకల్లో ఎందుకంటే దానికి రోడ్డు మార్గం లేదు కదా, అది ఒక ద్వీపం కాబట్టి నౌకల్లో ఈ బెట్ ద్వారకకు పంపించారు. ఇంకా వినండి, చూడండి. ఇంకా వాటితో పాటు 1000 మంది సాయుధులైనటువంటి పోలీసులను కూడా అక్కడికి పంపించారు. అంతే. ఇక అక్రమ కట్టడాల ధ్వంసం అయితే ప్రారంభమైంది. ఆ బెట్ ద్వారకలో ఏకంగా వందల సంఖ్యలో ఇళ్ళున్నాయి.
అయినప్పటికీ ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో గుజరాత్ హోమ్ మినిస్టరు హర్ష సింఘ్వి గారు ఏ మాత్రం వెనక తగ్గల గత 13వ తారీఖు నుంచి నిన్నటి వరకు ఈ అక్రమ కట్టడాలను కూల్చేస్తానే ఉన్నారు. అంటే బేట్ ద్వారకలోని ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి దాన్ని బట్టి చూడండి ఎన్ని రోజులు టైం పట్టిందో. రోజుకు 200 ఇళ్ల చొప్పున మొత్తం ఇళ్లను ధ్వంసం చేసి పారేశారు. అదేవిధంగా కేవలం ఇళ్లను మాత్రమే కాదు, వాళ్ళు అక్రమంగా నిర్మించినటువంటి మసీదులను దర్గాలను కూడా తొలగించి పారేశారు. ఫలితంగా బేట్ ద్వారకలో ఏకంగా 1,00,000 చదరపు మీటర్ల స్థలాన్నే గుజరాత్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకునింది. ఈ 1,00,000 చదరపు మీటర్ల స్థలం విలువ 2010లోనే కొన్ని కోట్ల రూపాయలు. అలాంటిది ఇప్పుడు అది వేల కోట్లలో ఉండాలి. ఫైనల్గా ఈ ద్వీపం మళ్ళీ గుజరాత్ ప్రభుత్వం చేతికైతే వచ్చింది. లేకపోతే చూడండి వీళ్ళందరూ అడిగిపోయినారంటే అంటే దీని వెనక ఖచ్చితంగా ఐఎస్ఐ కుట్ర, పాకిస్తాన్ కుట్ర, ఇక్కడ ఉన్నటువంటి మన దేశ వ్యతిరేక శక్తుల కుట్ర కూడా ఉన్నది. లేకపోతే వీళ్ళందరూ ఇప్పుడు జేసీబీలు ఇయే ట్రాక్టర్లు ఇయే దాంట్లో నౌకల్లో పోయినాయంటే ఇంక వీళ్ళు ఎట్టబోయింటారు. ఇప్పుడు ఇళ్ళు కట్టారు, మసీదులు కట్టారు, దర్గాలు కట్టారంటే ఇంకా ఆ ఇళ్ళ నిర్మాణానికి కావాల్సినటువంటి ఇటుకలు కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇసుక కావచ్చు, అదంతా దేంట్లో పోయింటుంది. ఏందిరా స్వామి అనుకుంటా ఉంటేనే ఫీజులు ఎగిరిపోతున్నాయి, ఏం జరుగుతుందిరా మన చుట్టూరా అనేసి. నాయనా పరిస్థితులు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. ఒక మాట చెప్తా, గుజరాత్ ప్రభుత్వం ఈ విషయం తెలియగానే ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ స్థలాన్ని ఇమీడియట్గా ఇండియన్ నేవీకి కూడా అప్పగిచ్చేసింది. ఏ మాత్రం లేట్ చేయకుండా. అర్థమవుతుందా? పరిస్థితులు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. మన చుట్టూరా డేంజర్ బెల్స్ మోగుతానే ఉన్నాయి, మనం మాత్రం మొద్దు నిద్రలో నిద్రపోతానే ఉన్నాం. డబ్బు 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 మన బతుకంతా దాని వెనక పరిగెత్తి సరిపోతుంది. డబ్బు ఉంటే సరిపోతుందా? ఇప్పుడు డబ్బు అవసరమే జీవితానికి, కానీ అది మాత్రమే కాదు కదా. ఇప్పుడు నీకు రక్షణ లేనిది, నీ కుటుంబానికి రక్షణ లేనిది, నీ కుటుంబ సభ్యులకు రక్షణ లేనిది, మీకు ఉండడానికి నివాసానికి మీకు కాసింత చోటు లేనిది ఈ అడవి బతుకుతావునైనా. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయినటువంటి షేక్ హసీనానే ఆ నుంచి తన్ని వచ్చే భారతదేశానికి వచ్చి బతుకుతుంది. నిన్ను ధరిని వచ్చి యాడికి పోతా? కాదు యాడి మీద దూకుతావంటాలే? బంగాళాఖాతంలో దూకుతావా? అరేబియా మహాసముద్రంలో దూకుతావా? హిందూ మహాసముద్రంలో దూకుతావా? యాడ దూకుతావు నువ్వు? ఏ దేశం నిన్ను పిలిచి హక్కు చేర్చుకుంటుంది? నాయన తెలుగు తెచ్చుకో, బతకండ్రా స్వామి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నలుగురిలోనూ కూడా మార్పు తీసుకొద్దాం, నలుగురిని కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేసినట్టు అంకిత బాధ్యత నిలబెట్టేట్టు చేద్దామంటే మొద్దు నిద్రపోతారు. ఏం చెప్పాలా? అరిసరిసి నా నోరు పోతుంది. నాయన మీకు ఈ న్యూస్ నచ్చకపోతే ఏదో ఉండేట్టు మైండ్లో అర్థమవుతుందా? మీరు కూడా ఆ పాకిస్తాన్ వాళ్ళ చెప్పి ఏదో పెట్టుకున్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయండి. ఈ దేశంలో ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం తప్పించాలా, పనిచేయాలా. అది కాబట్టి ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్.